జిల్లా కలెక్టరేట్ తరలింపుపై వస్తున్న ప్రచారంపై జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే తక్షణం స్పష్టతనివ్వాలని, అదే కనుక నిజమైతే ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఉద్యమిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా సిపిఎం జిల్లా కార్యాలయం పుచ్చలపల్లి సుందరి భవన్లో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం భీమవరం పట్టణంలో ఉన్న మార్కెట్ యార్డ్లో 20 ఎకరాల స్థలాన్ని జిల్లా కలెక్టరేట్ కేటాయిస్తూ జీవో జారీ చేసిందని గుర్తు చేశారు. జిల్లా నలుమూల నుంచి సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా మార్కెట్ యార్డ్ని కేటాయించారన్న. ప్రస్తుతం కలెక్టరేట్ని తరలిస్తున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోందని, దీనివల్ల ప్రజలకు గందరగోళం పడుతున్నారని అన్నారు. పార్టీ జిల్లా కమిటీ ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఈ ప్రెస్ మీట్కి సమయం కేటాయించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున మీకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఈ ప్రెస్ మీట్లో నేను సిపిఎం పార్టీ, నా పేరు జేఎన్వి గోపాలన్ను, నేను పార్టీ జిల్లా కార్యదర్శిగా నూతనంగా ఎన్నికవడం జరిగింది. బి బలరాం గారు పార్టీ పూర్వ జిల్లా కార్యదర్శి, పార్టీ జిల్లా సెక్రటేరియట్ సభ్యులు, బి వాసుదేవరావు గారు సిపిఎం పార్టీ జిల్లా సెక్రటేరియట్ సభ్యులు. మేము ముగ్గురం ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నామండి. ఇవాళ పార్టీ తరఫున మేము మాట్లాడే అంశం ఏంటంటే, ఏదైతే గత ప్రభుత్వం మార్కెట్ యార్డ్లో 20 ఎకరాల స్థలాన్ని నూతన జిల్లా కలెక్టరేట్ కోసం కేటాయించిన స్థలం ఉందో, ఆ స్థలాన్ని మార్పు చేస్తున్నట్లుగా ఈ మధ్యకాలంలో మీడియాలోనూ ప్రజల్లోనూ కొంత చర్చ జరుగుతూ ఉంది. అది వాస్తవమో అవాస్తవమో ఏంటన్నది ఇంతవరకు మాలాంటి పొలిటికల్ పార్టీకి కూడా ఇంతవరకు విషయం అర్థం కాలేదు. ఇది ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ప్రజలు దీంట్లో గందరగోళానికి కూడా గురవుతూ ఉన్నారు. అందువల్ల ఈ అంశం మీద స్థానిక శాసనసభ్యులు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, అధికార యంత్రాంగం దీని మీద క్లారిటీ ఇవ్వాలి, వివరణ ఇవ్వాలి. దీంట్లో వాస్తవం ఏంటో అవాస్తవం ఏంటో ప్రజానీకానికి తెలియజేయాలి అని కోరడం కోసమే ఈ ప్రెస్ మీట్ని నిర్వహిస్తూ ఉన్నాం. జిల్లాలో విభజన తర్వాత భీమవరాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా నిర్ణయించారు. నిర్ణయించిన తర్వాత ప్రకృతి ఆశ్రమంలో జిల్లా కలెక్టరేట్ని ఏర్పాటు చేశారు. ప్రకృతి ఆశ్రమంలో జిల్లా కలెక్టరేట్ అన్నది ఒక విధంగా ప్రజానీకానికి కొంత అసౌకర్యంగానే ఉంది. మెయిన్ రోడ్డు మీద దిగి అక్కడి నుంచి నడిచి వెళ్ళాలన్నా, లేదు ఇతర వాహనాలు వెళ్ళాలన్నా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లంగా ఉంది. మెయిన్ రోడ్డుకి కొంత దూరంగాను కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కలెక్టరేట్ ఉంది. అయితే ప్రభుత్వం ఇది శాశ్వతం కాదు, శాశ్వతంగా మేము భవిష్యత్తులో ప్రజలకి అందరికీ కూడా అనుకూలంగా ఉండే విధంగానే మేము స్థలాన్ని కేటాయిస్తామని చెప్పి కూడా గతంలో వారు చెప్పారు. అలాగే మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి 20 ఎకరాల స్థలాన్ని కూడా నూతన కలెక్టరేట్ భవనానికి, ఇతర కలెక్టరేట్ కాంప్లెక్స్కి కేటాయిస్తూ జీవో కూడా విడుదల చేశారు. అయితే ఇవాళ మీడియాలో కానీ ప్రజల్లో చర్చ కానీ ఇవాళ ఏం వినపడుతుందంటే, గతంలో కేటాయించిన 20 ఎకరాల స్థలాన్ని జీవోని రద్దు చేశారు, ఇక్కడి నుంచి అది వేరే చోటకి తరలిస్తున్నారు అన్నటువంటి మాటలు వినపడతా ఉన్నాయి. అందువల్ల ఈ అంశం మీద వివరణ, క్లారిటీ, స్పష్టత ప్రజానీకానికి తెలియజేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. భీమవరం జిల్లా కేంద్రం అయింది, ఇక్కడ నడుస్తూ ఉంది అన్న ఉద్దేశంలో ఉన్నారు. అలాగే ఇక్కడ కేటాయింపు జరిగిందన్న ఉద్దేశంలో కూడా ప్రజానీకం అందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు లేనిపోయినటువంటిది గందరగోళానికి